ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓం. వివేక్ చూడమని 303వ శ్లోకం వరకు చూసాం నిన్న. అహంకారాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అని విచారణ చేస్తున్నాం. వాస్తవ రూపం ఆత్మ, కానీ గోచరించేదేమో అనాత్మ అయిన ఈ దేహం. కళలో కూడా అంతే, పడుకొని నిద్రపోతున్నాడు హాయిగా, కానీ మనసు కలగనింది. అసలైన స్వరూపాన్ని మర్చిపోయి ఆ కళ్ళలో కనిపించే ఒక రూపాన్ని నేను అనే భావాన్ని కల్పిస్తాను. అలాగే ఇక్కడ కూడా సచిదానంద స్వరూపం తన అయ్యుంటే అది మరచిపోయి ఇదిగో ఇక్కడ కదలాడే మృణ్మయ దేహం నేను అని అనుకుంటూ ఉన్నాం. మరి ఎలా తెలియాలి? దీన్ని తోసేస్తే సరిపోతుందా అంటే కాదు, నువ్వెవరో తెలిసిన తర్వాతనే దీన్ని తోసేయాలి. నువ్వెవరో తెలియకుండా దీన్ని దోసేయడము అని అంటే ఉన్నది కూడా పోగొట్టుకోవడం అని. సో కాబట్టి అసలు స్వరూపం ఏదో గుర్తిస్తూ కాని దాన్ని నిరసిస్తూ వస్తే జ్ఞానంలో స్థిరత్వం వస్తుంది. ఆ విచారణలోనే ఉన్నాం. చూడండి 304. అహమోత్యంత నివృత్య తత్కృత నానా వికల్ప సంహృత్య ప్రత్యక్తత్వ వివేకాది దహమ అస్మేతి విందతే తత్వం. సో ఏం చేయాలి? అహమహ అత్యంత నివృత్య, ఈ దేహాత్మభావాన్ని పూర్తిగా తొలగించాలి. తత్కృత నానా వికల్ప సంహృత్య, అదిగో దీని నుండి పుట్టినటువంటి అనేక రకాల వికల్పాలు. దేహం నేను అనుకుంటేనే పుట్టలు పుట్టలుగా వస్తాయి లోపల నుండి ఆలోచనలు. ఆత్మ నేను అనుకుంటేనే అన్ని ఆలోచనలు ఒక్కసారి కుప్పకూలిపోతాయి. ఏ ఆలోచనలు దహించిపోయిపోతాయి. ప్రత్యక్ తత్వ వివేకాది ఇదం అహమస్మీతి తత్వం విందతే. అయితే దాన్ని తోసేయాలి అని అంటే దాన్ని చూడాలి, దాన్ని అన్యంగా చూసినట్టు గుర్తించగలగాలి. సో కాబట్టి ఏంటి అని అంటే కొంచెం ప్రయత్నం చేసినా దేహం అన్యంగా కనిపిస్తుంది. దేహం కనిపిస్తుంది, చూసే నేనెవరా విచారణ చేయగలను. ప్రత్యక్షంగా ఈ దేహం యొక్క స్వరూపాన్ని బయట లోపల కూడా నువ్వు చూడగలుగుతున్నావు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, బాడీ అంతా చూడగలుగుతున్నావు. అలాగే అంతరంగా ఉన్న అవయవాలన్నీ కూడా పనులు చేస్తున్నాయా లేదా కూడా చూడగలుగుతున్నావు. జీర్ణకోశంలో తేడా వస్తే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు, ఏదో తేడా వచ్చిందని. ఓ
లోపల ఉన్న గుండెలో తేడా వచ్చినా, ఊపిరితిత్తుల్లో తేడా వచ్చినా, లేదా లోపల బ్రెయిన్లో తేడా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నీకు తెలుస్తుంది. ఎలా? చూస్తూ ఉన్నావు కాబట్టి తెలుస్తుంది. చూస్తున్నావు అంటే ఖచ్చితంగా అన్యంగా ఉన్నట్లే కదా. కాబట్టి అన్యమైనటువంటి నీ నిజ స్వరూపం ఏంటి? ప్రత్యేక అత్యంత దగ్గరగా చూస్తూ ఉన్న తత్వ నిజమేమిటయ్యా అంటే దాన్ని వివేక ఆది అహమస్మీతి, ఈ నేను నా నిజస్వరూపం జ్ఞానమే అయ్యింది. సో ఆ జ్ఞానమైనటువంటి నేను ఎవరా అని గుర్తిస్తే తత్వం అస్మీతి విందతి, కేవల జ్ఞాన స్వరూపాన్ని అయ్యున్నాము అనిపిస్తుంది. బాహ్యంగా దేహము కనిపిస్తుంది, దేహం లోపల అవయవాలు తెలుస్తున్నాయి, ఇంద్రియాదులన్నీ పనులు చేస్తున్నాయా లేదా కూడా తెలుస్తున్నాయి. అవునా? మనసు ఎలా ఉందో తెలుస్తుంది, బుద్ధి ఎలా ఉందో తెలుస్తుంది. మరి ఇవన్నీ తెలుస్తున్నా నువ్వు ఖచ్చితంగా వేరుగానే ఉన్నావుగా. మరి ఇవన్నీ నేను అని ఎందుకు అనుకుంటావు? సో కాబట్టి తెలియబడే విషయాలు నువ్వు కాదు, తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మవి నువ్వు, గుర్తించు అని. చూడండి, అహంకారే కర్తవ్యహమితి మతిం ముంచ సహసా వికారాత్మాన్యాత్మ ప్రతిఫల జుషి స్వస్థితి ముషి యదాధ్యాస ప్రాప్త జని మృతి జర దుఃఖ బహుళ ప్రతీచిన్మూర్తేస్తవ సుఖతనో సంస్కృతిరియం. అసలు నిన్ను కప్పివేసి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఒక్క దేహం నువ్వు అని పట్టుకొని దానికోసం నిరంతరం వ్యవహరించేటట్లుగా చేసే ఇది ఉందే అహంకారే కర్తరి. ఈ శరీరం చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను, శరీరం అనుభవిస్తూ ఉంటే నేను అనుభవిస్తున్నాననే భావాన్ని కలిగిస్తుంది. కర్తరి అహమితి మత్యం ముంచ సహస, ఇది నేను అనేటువంటి భావాన్ని అత్యంత తొందరగా దాన్ని వదిలేసి వికారాత్మాన్యాత్మ ప్రతిఫల చూసి స్వస్తిషముషి. అయ్యా ఇది ఏ విధంగా పోతుంది? ఎందుకు చేస్తుంది ఇది? ఆత్మని స్వస్థితిం ఉషి వికారాత్మ ప్రతిఫల చూసి, నీ నిజస్వరూపంలో నీకు దృష్టి నిలబడనివ్వకుండా లాగి పారవేస్తూ ఉంది. ఇది దేహభావం అనేటువంటిది. అధ్యాసాత్ ప్రాప్త జనమృతి జరా దుఃఖ బహుళ. అయ్యా వాస్తవానికి నీకు ఏ బాధలు లేవు. ఈ దేహం నేను అని అనుకోవడం వలననే జనన మరణాది మరి జరా దుఃఖాలకి లోనవుతున్నాం. జననం, మరణం, ముసల్తనం, రోగాలు మొదలైనటువంటి దుఃఖాలన్నీ కూడా శరీరానికే ఉన్నాయి, నీకు లేవు. నువ్వు ఆత్మ అని మర్చిపోయి దేహం అని అనుకుంటున్నావే, అందుకే ఇవన్నీ కలుగుతున్నాయి. ప్రతీచ చిన్మూర్తే స్తవ తవ చిన్మూర్తే సుఖతనో ప్రతీచ సంసృతిర్యం. నీ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో చిదానంద స్వరూపమే, దాంట్లో చక్కగా సాక్షిగా నిలబడుతూ అది గమనిస్తూ నిత్యం నిరంతరం మనసును నిగ్రహిస్తూ దేహానికి అన్యంగా నేనున్నాను అనేటువంటి విషయాన్ని కానీ వృద్ధి చేసుకోగలిగేటట్లయితే దేహాత్మభావం క్రమంగా నశించుకుంటారు. ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. పెళ్లి కాబోయే ముందు ఆ చేసుకుపోయే అబ్బాయో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకో లేకపోతే ఆ పురోహితులు అనుకో ఈ పేరు నచ్చలేదు అని అనుకోండి, ఏదో చెప్తారు కదా, జాతకాలు కలలేదు, నక్షత్రాలు కలలేదు, ఏదో విధంగా చెప్పి పేరు మార్పిచ్చేస్తారు. అంతేనా? పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కొత్త పేరుతో పిలుస్తారు కదా. సరే అండి, ఇంతకుముందు సరే ఇంటి పేరు ఏమైనా ఉందా? ఇంటి పేరు కూడా ఈ అమ్మాయి ఆ ఇంటి పేరుతో మార్చేసుకుంటారు. సరే ఏమైనా ఇంతకుముందు గోత్రం ఏమైనా ఉందా? అది కూడా మార్చేసుకుంటాం. సరే
ఈ ప్రేమలు దోమలు పెళ్ళిళ్ళు అని చెప్పి ఇంకొక మతంలో చేసుకుంది అనుకోండి, ఇప్పుడు మతం కులం కూడా మార్చేసుకుంటాం. అవునా? ఇప్పుడు ఏమైంది? ఇంతకుముందు ఉన్నట్టు అన్నీ మర్చిపోతున్నావు. నీ పేరు వదిలేసావు, నీ ఇది ఇంటి పేరు వదిలేసావు, నీ గోత్రం వదిలేసావు, వదిలేసావు, మతం కూడా వదిలేదు. అన్నీ వేరుగా చెప్పుకుంటున్నావా లేదా? అవునా? నీ తల్లిగారి ఇంటి వాళ్ళు ఏదైనా కొద్ది రోజులు గుర్తు పెట్టుకున్నా వీళ్ళు కూడా మర్చిపోతారు. తర్వాత నువ్వే మరిపింప చేస్తావు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అవన్నీ నేను అని అనుకుంటున్నావా లేదా? ఏమండి అవి నిజమని అనిపిస్తుందా లేదా? కొద్ది రోజులకి అనిపిస్తుందా లేదా ఎవరికైనా? అలాగేనండి ఇక్కడ కూడా ఏంటి అంటే తెలియక నువ్వు ఇదిగో ఈ దేహం నేను, ఆ లోపల ఆపసోపాలు పడే మనస్సు నేను, ఆ లోపల కుట్టి కుట్టి నడిచే బుద్ధి నేను అని అనుకుంటున్నావు. కారణం ఏంటి అంటే అస్సలు నువ్వెవరో తెలియట్లేదు. తర్వాత దీంట్లో కలిగేటువంటి మార్పులు కూడా నేను అని అనుకుంటున్నావు. సచిదానంద స్వరూపాన్ని కాలానికి అతీతంగా ఎప్పటికీ ఉన్నావు. ఏమంటాం, వయసు పైన పడింది కదా అండి అని కొంతమంది అంటే, లేదా వయసు తగ్గింది కదా అండి అని కొంతమంది. వయసు తగ్గుతుందా అంటే ముసలితనం వచ్చిందని డైరెక్ట్గా చెప్పడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అమ్మో నేను ఎప్పుడు వయసులో ఉండాలి అని. ఏడు విశేషం ఏంటంటే ఈ దేహం నేను అనుకోవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను వయసులో ఉన్నాను, నేనే ఇంకా అన్ని పనులు చేయగలను, అన్నీ అనుభవించగలను. ఇలాంటివన్నీ ఏం చేస్తాయి? ఇంకా దాంట్లో మొహాన్ని ఇంకా కొంచెం ఎక్కువ కల్పించి చూపిస్తాయి. అయ్యా అసలు నువ్వెవరు? స్వరూపత వీటికి అన్నింటికి అతీతమైన సాక్ష్య స్వరూపమైనటువంటి దీన్ని నువ్వు మర్చిపోయి ఇదిగో దేహాత్మ భావాన్ని కల్పించుకొని, నేను కల్పించుకోలేదండి. ఎవరు కల్పించుకున్నారు? నేను కల్పించుకోలేదు అనేవాడే కల్పిస్తున్నాడు ఇక్కడ. ఏమిటి అనంటే థాటే. నువ్వు ఆలోచనలు కానీ ఆపి చూస్తే అన్యంగా ఉన్నట్టు నీకు తెలుస్తుంది. ఆపాలంటే సత్వగుణం పైకి రావాలి. తమో గుణం ఉంటే సత్వగుణం ఉండదు, సత్వగుణం ఉంటే తమో గుణం ఉండదు. వీళ్ళిద్దరికి పడదు. అవునా? ఎందుకయ్యా? తమో గుణము పాపిష్టి అజ్ఞానం, గాఢాంధకారం. సత్వగుణం ఏమో శుద్ధమైన జ్ఞానం. అది ఉన్న చోట ఇది ఉండదు, ఇది ఉన్న చోట అది ఉండదు. నీకు ఏది కావాలి చెప్పు? తమో గుణం నువ్వు అస్సలు ఆలోచించుకోవడానికి వచ్చేస్తుంది. అదే బ్యాగ్ పెట్టుకొని నేను వచ్చేస్తున్నా నీ వెంటే, నువ్వు తిట్టా కూడా నువ్వు తన్నా కూడా నేను అనుకోలే నీ వెంటే ఉంటాను. తమో గుణం. మరి సత్వగుణము దానికి చక్కగా పూలబాట వేసి పూర్ణకుంభం బట్టి వేదమంత్రాలు చెప్పి బ్రతిమాలుకుంటే కానీ రాదండి సత్వగుణం. ఊరికే వస్తుందా? సత్కర్మలు చేయాలి, శాస్త్రజ్ఞానం సంపాదించాలి, దేవుడిని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, బ్రతిమాలుకోవాలి. అప్పుడు కానీ సత్వగుణం రాదు. కానీ నువ్వు దాన్ని కానీ తెచ్చుకుంటే ఇది ఉంది ఇదంటది, అది వస్తే నేను ఉన్నాను, నువ్వు పోవాలనే కదా నేను దాన్ని తెచ్చుకుంటూ ఉన్నది అని గుర్తించుకొని సాత్విక జ్ఞానాన్ని, సాత్విక గుణాలను కానీ పెంపొందింప చేసుకున్నావా తమగుణం పారిపోతుంది, ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఇంపాసిబుల్. వెలుగు లేకుండానే చీకటి కూర్చుంటుంది. సత్వగుణం ఎక్కడికైతే వచ్చిందో తమగుణం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేయాల్సిందంతా ఏంటి? లోపల ఆలోచనలు ఆపోయా, ఆలోచించకుండా ఆలోచనలు ఆపి తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే. ఇప్పుడు జ్ఞానాన్ని పట్టుకొని చూసావు, శరీరం పని చేయదు, ఇంద్రియాలు పని చేయవు, మనసు పని చేయదు, పని చేయదు. కానీ నువ్వు మాత్రం హాయిగా సాక్షి ప్రతీచ చిన్మూర్తి సుఖతనో ఇయం సంశ్రయ. ఇది నేను స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. నీకు చిన్మూర్తి జ్ఞానస్వరూపం. అందుకే దాంట్లో జనన మరణాలు లేవు, రోగాలు లేవు, గుణాలకు అతీతమైనటువంటిది, ఎప్పటిక ఉండేటువంటిది. సో జనన మరణాలు లేవు, వాటి భయాలే లేవు.
అనేకత్వం లేదు కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ శరీరమే లేదు కాబట్టి ఆకలి తప్పులు లేవు, రోగాలు లేవు. హాయిగా సుఖంగా ఉండిపోవాలి. సుఖాన్ని అనుభవిస్తానా అండి? ఈ జన్మలో నా కోరికలు ఏం తీస్తాయా? తీరవు. నీ సుఖాన్ని అనుభవిస్తానా? అనుభవించలేవు. మరి దేనికి ఇది? ఏ కోరికలు లేని కేవల సుఖ స్వరూపంగా ఉండిపోవచ్చు. అదు సదైక రూపస్య చిదాత్మనో విభో ఆనందమూర్తేరనవద్య కీర్తే అవికారిణస్తే వినాహమధ్యాస మమోష్య సంస్కృతి. సదా ఏకరూపస్య చిదాత్మనోహ విభో. సదా ఏకరూపస్య, ఉన్నవాడు ఒకడే, రెండోవాడే లేడు. నాకు కూడా అదే ఇష్టం అండి. నేను అక్కడే ఉండాలి, కూడా ఉండకూడదని. పాపిష్టి బుద్ధి అంటారు దీన్ని. అవునా? దేహ దృష్టిలో పెట్టుకొని పాపిష్టి బుద్ధులు పెట్టుకొని నేను ఒక్కడే బతకాలి, పిల్లి కోరికలు అని అంటారు. అట్లా చేసుకుంటే ఇవన్నీ రావు. అలా కాదు, శరీరమున బుద్ధులకు అతీతంగా నేను ఒక్కడినే ఉన్నాను అని గుర్తు. సదా ఏకరూపస్య. ఎలా ఉంటా? ఎలానూ ఉండవు. చిదాత్మన, కేవలం జ్ఞానస్వరూపమే. విభో, అందరికీ ఆధారం ఇదే, అందరిలో ఉన్నది కూడా ఇదే. అందరూ బతుకున్నారు అంటే అందరిలో ఇది ఉన్నది అని, అందరూ తిరుగుతున్నారు అంటే అందరికి ఆధారంగా ఇది ఉన్నది. ఆనందమూర్తి. ఎలాగా ఆనందం? ఎంత ఉంటుందండి ఆనందం? దుఃఖం ఉండదయ్యా, దుఃఖం ఉండదు. ఇప్పుడు నువ్వు కొలుసుకుంటావా? ఏ మీటర్ తీసి కొలుసుకుంటావో కొలుసుకో. అనవద్య కీర్తి. దీనికి ఉన్నంత కీర్తి ఇంకొవరికి లేదు. ఏమిటండి? సృష్టికి ముందు నుండి ఉంది, సృష్టి పోయినా కూడా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఏమైనా కొంచెమైనా కీర్తి సంపాదించుకున్నారు అంటే దీనివల్లే. ఎందుకంటే ఇది ఉంటేనే కీర్తి, దీన్ని మర్చిపోతే అపకీర్తి. అనవద్య కీర్తి నైవాన్యత క్వాపి వికారితే. నువ్వు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా మార్పులతో కూడినటువంటి ఈ దేహం అనుభూతులు అస్సలు ఎప్పుడు నువ్వు కానే కాదు అనుకుంటున్నావు అంతే. అసలు అయ్యా అవి నిజమే కాదు. శరీరం వృద్ధులు నిజమే కాదు. పిల్లలు ఆ సముద్రంలో కాలబుట్టి అట్లా 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 కదులుకుంటూ వచ్చి ఒడ్డు దగ్గర పడిపోయి ఆగిపోయినట్లుగా, జననం దగ్గర నుంచి అట్లా 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 వచ్చి మరణం దగ్గర పడిపోతుంది ఈ శరీరం. ఉండవన్నా ఉండదు, అట్లా మారుతూ వచ్చి ఇట్లా పడిపోతుంది. వినా అహం అధ్యాసం అముష్య సంస్కృతి. నేను లేకుండా అయ్యా ఈ అన్యద భావన కూడా రావడానికి అవకాశం కూడా లేదు. అస్సలు నేను లేకుండా అదిగో కనిపించేటువంటి శరీర మనోబుద్ధులు, వీటి వ్యవహారాలు కూడా ఉండడానికి కూడా అవకాశం లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఇక్కడ నిజమైన నన్ను మర్చిపోతున్నావు కాబట్టి ఈ కొసలు నువ్వు అని అనుకుంటున్నావు. ఓన్లీ కల్పన మాత్రమే. నిజం నువ్వు ఎప్పటికీ ఉన్న సచిదానంద స్వరూపాన్ని. కేవలం కల్పనే బయటికి కనిపిస్తూ ఉన్నట్టు చేస్తావు. తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞాన మహాసినా స్ఫుటం భుంక్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. సో కాబట్టి ఏం చేస్తామంటే తస్మాత్, అందుచేత అహంకారం ఇమం స్వశత్రుం. నీకు శత్రువు ఎవరు అంటే ఈ దేహం నేననే భావనే. ఆధ్యాత్మిక సాధకుడైన వాడు ఎవడైనా సరే ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని అనుకునేటట్లయితే శత్రువుని బయట చూస్తున్నాడు అంటే అజ్ఞానంలో కూరుకుపోతున్నాడు. నీకు జ్ఞానం ఉంది అంటే శత్రువు ఎవరోగా దేహాత్మ భావమే. దేహం నేను అనుకుని ఏం చేసినా కర్మఫలాలు వచ్చి చుట్టుకుంటాయి.
ఆత్మ నేను అనుకుని ఏం చేసినా కర్మఫలాలు కరిగిపోతూ వస్తాయి. ఆత్మ నేను అనుకుని పనులు చేస్తున్నావు, అహంకారం కరిగిపోతుంది. దేహం నేను అనుకుని పని చేసావా, కర్మఫలాలు నీకు రావడంలో ఎవడో ఆపలేడు. దేహం అనుకుంటే వచ్చి తీరుతాయి, ఆత్మ అనుకుంటే కాలిపోతాయి, లోపల నాడు కూడా కాలిపోతాయి. ఎలా అండి ఇది? తస్మాత్ అహంకారం మిమ్మం సుశత్రం. ఈ దేహం నేనైనటువంటి భావన ఏదైతే ఉందో ఇదే శత్రువు. ఇది ఎలాగా శత్రువుగా ఇటుపడుతుంది అండి అంటే, ప్లేట్లో మంచి అన్నం ఉంది, చక్కగా ఇష్టమైనటువంటి కూర. వాడేవాడు చేపల కూర అంటే బాగా ఇష్టం అంట. చేపల కూర బాగా ఇష్టం. వండుకొని ప్లేట్లో పెట్టుకొని చక్కగా కలిపాడు. తినడానికి మొదట ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఆవు రావు 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 లోపల గట్ట వెళుతూనే దాంట్లో వాడు చూసుకోలేదు, తొందరలో ముళ్ళు ఒకటి ఉంది, అది వెళ్ళి గొంతులో గుచ్చుకుంది. తీయడానికి బయటికి రాదు. అవునా? తినడానికి అన్నం అక్కడికి వెళితే గుచ్చి గుచ్చి చంపేస్తుంది. ఇప్పుడు వీడు చూడండి, ఇష్టమైన ఫుడ్ ప్లేట్లో ఉంది, లోపల విపరీతమైన ఆకలి ఉంది, మనసులో అత్యంత ఆశ ఉంది. కానీ ఏమాత్రం నువ్వు నోట్లో ముద్ద పెట్టావు అని అనుకోండి, ఆ ముళ్ళు గుచ్చు 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 గుచ్చి చంపిస్తుంది. ఎలా ఉంటుంది? అదేనండి అహంకారం అంటే. భోక్తు గళే కంటకవత్ ప్రతీతం. తినేవాడికి కంటక వత్, ఆ గొంతులో ముల్లిరుక్కుందండి అంటే ఏ విధంగా ఉంటుందో అలాగే నువ్వు నిత్యం ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి అయి ఉన్నప్పటికీ కూడా ఆ ఆనంద తత్వాన్ని అనుభవించడానికి అవకాశం ఇవ్వకుండా నిత్యం నిరంతరం బాధలకు లోనేసి, సమస్యలకు లోనేసి, వేదనలకు లోన్ చేసేది ఏంటంటే ఈ దేహంలోని భావమే. ఇంత స్పష్టంగా తెలిసినా ఎందుకు వదిలేకపోతున్నారంటే, దీన్ని వదిలేయాలి అని అనుకుంటే వెళ్ళిపోయేది కాదు. నువ్వు చేయాల్సింది ఏమిటి? విజ్ఞాన మహాసిన స్ఫుటం స్ఫుటం విజ్ఞాన మహాసిన విచ్ఛిద్య. స్పష్టమైనటువంటి విజ్ఞానము అనేటువంటి మహా పెద్ద కత్తి తీసుకొని వస్తే కానీ దీన్ని తగ్గట్లేదు. సో కాబట్టి ఏం చేయాలి? దైవమే కావాలి అని చేసేవాడికి క్రమంగా వివేకము, వైరాగ్యము అని అన్నారే, సమాధి, షట్క సంపత్తి, ఇవన్నీ కలిపితే విజ్ఞానం. ఏంటి అంటే ఆత్మ నేననే భావం, ఆత్మ నేననే స్థితి రావాలి. అన్నీ చేయాల్సిందే. కర్మ కామ్యంగా చేస్తే అంటే ఫలం కోసం కర్మ చేస్తే అజ్ఞానం పెరుగుతుంది. భగవంతుడి కోసం కర్మ చేస్తే అజ్ఞానం కరుగుతుంది. అర్థమైందా? నిష్కామ కర్మ అంటే ఏమీ ఆలోచించకుండా చేసేది కాదు, ఆత్మయే కావాలని ఆలోచించి చేసేది. నాకు ఆత్మయే కావాలని ఆలోచించి చేసేదాన్ని నిష్కామ కర్మ అన్న. మరి సరే, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దేవుడి మీద భక్తి ఉంటుంది. ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మతంలో ఉన్న దేవుడి మీద భక్తి ఉంటుందా లేదా? వాళ్ళకు సంబంధించిన ఆరాధనా స్థలాలు ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయండి, అన్నీ చేసుకుంటారండి. కానీ దేనికోసం? ఈ ప్రపంచంలో ఏదో కావాలి. ఓ దేవుడా నువ్వే కావాలని చేసేవాడు ఎవడు? ఇదే నిష్కామ భక్తి. అవునా? దీంట్లో ముందే ఏమన్నాడు? స్వస్వరూప అనుసంధానం భక్తి రీతి అభిధీయతే. నిత్యం నిరంతరం నేను దేహం కాదు ఆత్మను అనే భావములు మనసు నిలబెట్టడాన్ని భక్తి. పరాభక్తి ఏదయ్యా? పరాభక్తి ఏదయ్యా? దేహంగా అన్యంగా ఉన్నాను నేను అనే విషయాన్ని కనుక గుర్తుపెట్టుకోవడమే అత్యంత ఉత్తమమైనటువంటి భక్తి. అతను పూజ చేయిస్తే చేయొచ్చు, జపం చేయిస్తే చేయొచ్చు, లేకుంటే పోవచ్చు, ఏమైనా మంచి పని చేస్తే చేయొచ్చు, చేయకపోతే పోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేహభావం కానీ బయట ఉన్న విషయాల కొరకు కానీ దృష్టిని ఇవ్వకుండా
నిత్యం నిరంతరం నేను ఆత్మననే భావం కలిగి అందరినీ కూడా ఆత్మస్వరూపంగా భావించగలుగుతూ ఉండేటట్లయితే అత్యంత ఉత్తమోత్తమైనటువంటి విజ్ఞానం. అదే అన్నారు, విజ్ఞాన మహాసిన, స్పష్టమైనటువంటి ఆత్మజ్ఞానంతో ఛేదించేయాలి దీన్ని. భుంక్ష్వ ఆత్మ సామ్రాజ్య సుఖం యథా ఇష్టం. తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ఆత్మ సామ్రాజ్య సుఖాన్ని ఆగా అనుభవించు. గొంతులో ముళ్ళు పడింది, ఏం తింటాడండి, పడాడు గొంతులో ముల్లాగా ఇరుక్కున్నాడండి, అడ్డొస్తున్నాడండి అట కదా. కావాలని ఏదో దానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు ముల్లాగా అడ్డుపట్టాడండి అట. అలాగే ఇక్కడ నువ్వు కూడా నీకు ఇష్టం వచ్చిన నిత్యం నిరంతరం ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నావు, కానీ ఉండలేకపోతున్నావు. ఏంటి అంటే ఇదిగో దేహాత్మ బయటకు రావాలి. ఇదే ముళ్ళు, ఇదే శత్రువు, ఇదే అడ్డుపడేది. దీన్ని రానీకు నీ సాధనతో ఆత్మభావాన్ని నిలబెట్టుకో, అన్నీ అనుకూలమవుతాయి. తతోహమాదేర్వినివర్త్య వృత్తిం సంత్యక్త రాగ పరమార్థలాభాత్ తూష్ణీం సమస్యాత్మ సుఖానుభూత్య పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప. సో ఏం చేస్తావు ఇప్పుడు? తత అహమాది వృత్తి నివృత్య. సో కాబట్టి ఏం చేస్తావయ్యా ఇప్పుడు నువ్వు? నీ గొంతులో ముళ్ళు తీసేసుకోవాలి అనుకున్నట్లయితే నీకు నిరంతరం ఆనందాన్ని అనుభవించడానికి అడ్డుపడేదాన్ని దేహభావం తొలగించుకోవాలి అనుకుంటే అదే చేయి. ముందు నేను ఈ దేహం అని, దాని నుండి పుట్టిన కోరికలు ఉన్నాయి ప్రపంచం మీద, దాన్ని తొలగించుకో. నివర్త్య సంత్యక్త రాగ పరమార్థలాభాత్. పరమార్థలాభాత్ రాగ సంత్యక్త. నీకు పరమాత్మ కావాలి అని అనుకుంటే విషయాల మీద రాగాన్ని పూర్తిగా తెగగొట్టు. నీ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఏ విషయాల మీద కూడా నాకు అది ఇష్టము అన్నావు అంటే మనసు అటు వెళ్ళిపోతుంది. అవునా? నాకు ఏ ఇష్టాలు లేవండి అంటే లోపల హృదయం కూడా ఎండిపోతుంది. నాకు దేవుడే ఇష్టం అని అనగలగాలి. ఎప్పటికీ జ్ఞాని కూడా అక్కడ చెప్పారుగా, చతుర్వేద భజంతే మాం జనా సుకృతినోర్జున అనార్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అక్కడేం చెప్పారు? జ్ఞానీ తు ఆత్మ ఏవ ఇతి మే మతం. నలుగురు ఉన్నారు కానీ నలుగురు అందరిలాగంటే నాకు జ్ఞాని అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు? అతనికి నువ్వు భూతద్దం పెట్టి వెతికి చూసినా అతని హృదయంలో నేను మాత్రమే ఉంటా, అతనికి నేను మాత్రమే ఇష్టం. పరమ ఉత్తమాంగతిం. పోల్చడానికి వీలు లేనంత నిష్ఠ భక్తి జ్ఞానికి నా మీద మాత్రమే ఉంటుంది. అందుకే జ్ఞానీతో అహమేవ ఇది మే మతం. జ్ఞాని నేనే అని నా అభిప్రాయం. ఆ 9వ స్టార్టింగ్లో చూసారుగా ఈక్వేషన్. ఓ భగవంతుడా, ఉన్నది నువ్వే, నువ్వే నాకు కావాలి అనుకుని భగవంతుడిలో ప్రవేశించేటువంటి వాడిని దేహాత్మభావం తీసేసి ఈయనే ఆయనలో ప్రవేశించి అతన్ని భగవత్ స్వరూపుడుగా, అంటే భగవంతుడు తన యొక్క శక్తుల్ని గుణాలన్నిటిని ఆ వ్యక్తి నుండి వ్యక్తం చేస్తాడండి. ఇది లోపల పెరగాల్సినటువంటి. అత అహమాది వృత్తిం నివృత్య. వృత్తిం ఆలోచనలు. దేహాత్మభావం వచ్చినప్పుడు కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తాయి, కోరికలు, కోపాలు, తాపాలు అన్నీ. అది గుర్తించాలి. సంత్యక్త రాగ పరమార్థలాభ. నా పరమాత్మయే కావాలనేటువంటి భావంతో ప్రపంచం విషయాలు, చుట్టూ ఉన్న విషయాల మీదుగా నీకు అనురాగం తగ్గిందో నేను నిలబడతావు. తూష్ణీ సమస్య ఆత్మసుఖానుభూత్య. తూష్టి హాయిగా ఉంటావు. పని చేసినా సుఖంగా ఉంటావు, చేయకపోయినా సుఖంగా ఉంటావు, తిన్నా సుఖంగా ఉంటావు, తినపోయినా సుఖంగానే ఉంటావు.
చుట్టూ మంది ఉన్నా సుఖంగా ఉన్నాడు, ఎవరు లేకపోతే సుఖంగా ఉన్నాడు. ఏమయ్యా అది ఎలా అండి? అది నా నేచర్, అది నా నేచర్. తూష్ణీ సమస్యాత్మ సుఖానభూత్య. సుఖం నీ సహజ లక్షణం కావాలి. పనులు చేయడం చేయకపోవడం తెలిస్తే ఉపాధులకు తెలిస్తే చేస్తాయి, ఎక్కువ చేయవు. ఉపాధులకు అవసరం ఉంటే చేస్తాయి, ఉపాధులకు అవసరం కాదు, ఉపాధులతో అవసరం ఉంటాను ఉంటేనే చేస్తాయి. లోపల పూర్ణ ఆత్మన నిర్వికల్ప బ్రహ్మణి. నిర్వికల్ప, లోపల చూసుకుంటే ఏ వికల్పాలు లేవండి. బ్రహ్మణి పూర్ణాత్మన తూష్ణి, తనలో తను నేను మాత్రమే ఉన్నాననే భావంతో సంపూర్ణంగా ఎక్కడైతే నిశ్చలంగా ఉండగలుగుతున్నాడో, అదే లోపల నుంచి సహజంగా దుఃఖరహితమైన స్థితి ఏదైతే ఉందో అది ఆనంద స్థితి. దేన్ని తలుసుకుంటూనే లాభం కలగడము, కథ ఏదైనా అనుభవిస్తే సంతోషం కలగడము. అవునా? నన్ను తలుచుకుంటే నాకు చాలా ఆనందం అండి, నువ్వు దగ్గరుంటే నాకు చాలా ఆనందం అండి. కొద్ది రోజులకు నువ్వు దగ్గర ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఈ రెండు అలంకారాలే, రెండు అలంకారాలే. అలా దేహాన్ని చూస్తున్నావు, దేహంగా చూస్తున్నావు. నువ్వు ఆత్మగా చూసినప్పుడు ఎవరు నీకంటే అన్యంగా లేనే లేరు. దగ్గర ఉంటే నచ్చదు, దూరంగా ఉంటే నచ్చదు. దగ్గర లేదు, దూరం లేదు, నాలోనే ఉన్నాయి అన్నీ, అన్నీ నాలోనే ఉన్నాయి. అప్పుడెప్పుడో అడిగాడట బీర్బల్ని, అక్బర్ అడిగాడట, బీర్బల్ నేను గొప్ప దేవుడు గొప్ప అన్నాడట. ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండానే ఆయన వేసాడ, మహారాజు నువ్వే గొప్ప అన్నాడట. అదెట్లా అన్నాడట, నీ కోపం వస్తే నీ దేశం నుండి పక్కకు పంపించేసేవాళ్ళు, దేశ బహిష్కరణ చేయగలవు ఎవరినైనా సరే. కానీ దేవుడు కోపం వస్తే ఎక్కడ పంపిస్తాడు? ఆయనకు చేత కాదు అన్నాడు. ఎందుకు? ఎందుకు? బ్రహ్మాండం అంతా ఆయన రాజ్యం కాబట్టి, అవునా? అంతా అయిందే కాబట్టి ఆయనకు దూరంగా ఎవరిని ఎక్కడికైనా ఎట్లా పంపిస్తాడండి? నువ్వైతే పంపించగలవు, ఆయనదే పంపించలేడు అంటే. కొట్టకుండానే కొట్టావు కదా, అవునా? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు కదా అన్నట. ఎందుకు? ఆయన విజ్ఞానవంతుడు. సో కాబట్టి ఏంటి అంటే, నేను ఆత్మనాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడికి లేని చోటు ఏది, అనిమైన వస్తువు ఏది, అవి లేదు. సో కాబట్టి చూడండి, సమూలకృత్తోపి మహానహం పునః విల్లేఖితస్యాదిదచేత సాక్షణం సంజీవ్య శిక్షేప శతం కరోతి నభస్వతా ప్రావృషి వారిదో యథా. అయ్యా, ఈ అహంకారం ఎంత మాయల మారిదంటే, నువ్వు ఒక పక్క నుంచి నరుక్కుని వస్తూ ఉంటే అది ఇంకొక పక్క నుంచి మొలుస్తూ వస్తూ ఉంటావు. అవునా? ఇంట్లో చెట్టు ఉంది అని మొదల కాడికి నరికేసావు, ఇంతవరకు ఒకే మొదలు పైకి వచ్చింది, ఇప్పుడు 100 పుడతాయి చుట్టూ. నువ్వు కానీ ఎక్కడికైనా ఒక 6 నెలలు కానీ దూరంగా వెళ్ళేసి వచ్చావు అనుకో, ఇప్పుడు 100 చెట్లు ఉంటాయి ఇక్కడ, కొట్టేసి వచ్చేసాను కదా అని అనుకుంటున్నాను, మొత్తం వచ్చేస్తుంది. అలాగే మహాన్ అహం సమూలకృత అవి, ఈ అహాన్ని నువ్వు పూర్తిగా తొలగించినప్పటికీ కూడా పునః విల్లీఖిత స్యాత్, ఇది చేత క్షణంలో ఇంకో వైపు నుండి పెరిగించుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు 100 రకాలుగా జాగ్రత్త తొలగిస్తూ ఉన్నా అది 1000 రకాలుగా మళ్ళీ మొలుసుకుంటూ పైకి వస్తూ ఉంటుంది. సంజీవ్య విక్షేప శతం కరు,
అది పుట్టిందో వందల కొలది విక్షేపాలను కలిగిస్తుంది, లోపల విపరీతమైన ఆలోచనలు తెప్పిస్తుంది. నభస్వత ప్రావృషి వారిభూ. ఎలాగా అండి? వర్షాకాలంలో ఆకాశం అంతా నిశ్చలంగా కాంగా ఉంది అని అనుకున్నాం అనుకోండి, క్షణంలో ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు. 5-10 నిమిషాలు ఆకాశం అది నిండిపోతాయి మేఘాలు. ఏ మేఘాలు ఏమో నిశ్చలంగా ఉన్నాయండి అట్లా లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చే లోపలే మొత్తం నిండిపోతాయి ఆకాశం అంతా. అరే అప్పుడే ఎట్టొచ్చాయండి, ఇది వర్షాకాలం, చుట్టూ ఉన్నాయా బుయ్యమని వచ్చేసి కప్పేసేస్తాయి. అలాగే ఏంటి అని అంటే, నువ్వు ప్రయత్నం చేసేసి తొలగించడానికి ట్రై చేస్తున్నా అది మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలండి కదా? ఆలోచనలు తొలగిస్తూ వస్తే వస్తూనే ఉంటాయి, ఆత్మను గుర్తిస్తూ వస్తే అవి కాలిపోతూ వస్తాయి. ఆత్మస్వరూపాన్ని నువ్వు నిష్ఠగా ఎంత ఇదిగా అయితే గుర్తించి నిలబడడానికి కృషి చేస్తూ ఉన్నావో అవి తొలగిపోతాయి. ఖైదు లోపల ఉన్న అహంకారం తొలగించేస్తానండి. దానికి ఏం చేస్తాను, ఇక్కడి నుంచి కళ్ళు మూసుకొని కూర్చోండి, కూర్చుంటావు, ప్రాణాయామం చేస్తారు అని గట్టిగా కొంచెం ప్రాణాయామం చేస్తారు. ప్రత్యక్షంగా చేశాడు ఈయన, నువ్వు ఆత్మతత్వాన్ని అందుకోవాలనుకుంటే ఇట్లా చేయాలి అని. అప్పుడు ఏమవుతుంది, ఆలసిపోయి ఒక నిమిషం అవుతుంది అంతే. అంత గట్టిగా బుసపెడితే పాములాగా లోపల ఎనర్జీ అంతా అయిపోయింటే అంటారు కోసం నువ్వు వ్యామర్త క్షణంలో మళ్ళీ లేస్తుంది. అవునా? సో ఇది కాదండి, నువ్వు బాహ్యంగా ఏం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతరాంతరాలలో అంతరాత్మ కానీ గుర్తించే దాంట్లో కానీ నిలబడడానికి కృషి చేయకపోతే లేస్తూనే ఉంటుంది, దెబ్బ కొడుతూనే ఉంటుంది. సో ఆత్మలో మేలుకోవడానికి ప్రయత్నం చేయి, నీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి దేహాత్మభావన పోగొట్టుకొని ఆత్మభావన నిలబడ్డానికి. అయినా అది పరిగెత్తింది. ఒక్కోసారి ఉత్తమోత్తమంగా అనంతమైన ఆత్మలో స్థితుడై ఉన్నవాడిని కూడా లాగి తీసుకొని వచ్చి కింద పడేస్తుంది. అలా ఇదంతా వైకుంఠపాళి ఏం చూస్తుంటారు కదా, నిత్యంలో ఎక్కి 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 పైకి వెళ్ళాడు, 99కి వెళ్ళాడు, ఒకే ఒక అడుగు ఉంది, ఒక్క స్టెప్ ఉంది. కానీ అక్కడ ఒక పాము తలకాయ ఉంది అనుకోండి, ఏం చేస్తుంది, మింగేసి ఒకటిలో తీసుకొని పడేస్తుంది. ఒకటి దాటిపోతానండి అనుకున్నవాడిని ఒకటిలో కూడా తీసుకొని పడేస్తుంది. కారణం ఏంటంటే దేహాత్మభావం. నువ్వు సాధన చేసి నువ్వు ముందుకు వెళుతూ ఉన్నా సరైన జాగరూకత లేకపోతే అవునా, పరిస్థితులు అనేక రకాలుగా నువ్వు చేస్తూ ఉన్న పనులు కావచ్చు, చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, కావాలనే శత్రువు కావచ్చు, దేహాత్మభావాన్ని కలిగించేస్తారు. దేహాత్మభావాన్ని కలిగిస్తే టక్కమని కింద దూకేస్తాం. కానీ ఎప్పటికప్పుడు నా గురువు వల్లనే ఇవి జరుగుతున్నాయి, భగవంతుడి వల్లనే జరుగుతున్నాయి. కర్తృత్వం ఆయన మీద వేస్తే కర్మఫలాలు ఆయనకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నువ్వు ఖాళీ అవుతావు. కర్తృత్వం కించిత్ నీ మీదకి వచ్చిందో మొత్తం కిందికి వచ్చి దూకుతావు. ఎలాగా చూడండి, నిగృహ్య శత్రోరహమోవకాశ క్వచిన్నదేయో విషయానుచింతయ సయేవ సంజీవన హేతురస్య ప్రక్షేణ జంబీరతరోరివాంబూ. శత్రోః అహమః నిగృహ్య, నీకు శత్రువు అయినటువంటి అహంకారాన్ని బాగా మొత్తం తొలగించి వేసేసావు. సమూలంగా కించిత్ ఎగిరేసేయాలి ఆత్మలో. కానీ పొరపాటుగా నువ్వు కానీ
నీ ఎదురుగా ఉన్నటువంటి విషయాలని భోగ దృష్టితో చూసావు, సుఖాపేక్షతో చూసావు, క్వచిత్ అవకాశ, చూడండి, క్వచిత్ అవకాశ దీయ విషయాను చింతయ, ప్రపంచంలో విషయాలని సుఖాలు ఇచ్చే భోగ వస్తువులుగా నీకు భావం కలిగిందో వెంటనే తొలగించేసుకోగలగాలి, ఆత్మను గుర్తు చేసుకొని. కానీ ఆ ఆలోచనకు అవకాశం కానీ ఇచ్చావు అని అంటే సయేవ అస్య సంజీవన హేతువు, చచ్చిపోయిన వాళ్ళని పుట్టిస్తుంది అని అంటారే అనా, చచ్చిపోయిన అహంకారాన్ని మళ్ళీ లేపుతుంది. ఎలాగంటే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రక్షీణ జంబీరతరోరివ అంబు, నిమ్మ చెట్టు పెరట్లో ఉంది, ఎండిపోయింది అని అనుకున్నాం. ఎక్కడికో వెళ్ళేసి వచ్చారు మీరు ఒక 4 రోజులు, దానికి నీళ్లు పోసేవాళ్ళు లేక ఎండిపోయింది అని ఎందుకో పొరపాటుగా ట్యాప్ ఊడిపోయి నీళ్ళు వచ్చేసాయి, లేదా వర్షం పడ్డాయి నీళ్ళు వచ్చేసాయి. మరుసటి రోజు ఉదయానికి చూసావో చెట్టంతా చిగుర్లతో ఉంటాయి. ఒక్కసారిగా ఏది నిమ్మ చెట్టు జంబీరం ఒక్కసారిగా మళ్ళీ నీళ్లు కనబడ్డాయో మొత్తం చెట్టు అంతా చిగుర్లతో నిండిపోయింది. సేమ్ వే ప్రపంచ విషయాలని భోగ దృష్టితో కానీ చూసావు అంటే మొత్తం వచ్చి అన్నీ కంప్లీట్గా నిలిపోతుంది. ఆత్మదృష్టితో చూస్తూ ఉంటే ప్రతి జీవి పరమాత్మయే అని తెలుస్తుంది. అది చెప్పాడు, కస్త్వం కోహం కుతాయాత కామే జననీ కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం తత్వం చింతయ తదిహ భ్రాత. నువ్వు ఆత్మభావంలో నిలబడి ఉన్నావు అంటే కనిపించే ప్రతి విషయం పరమాత్మగానే భావించబడుతుంటుంది. నువ్వు సాధనలో చేస్తూ ఉన్నావు, ఎక్కడో పొరపాటుగా విషయ దృష్టితో భోగ దృష్టితో చూసావు. సీతాదేవి రాముడు వెంట వెళ్ళి ప్రకృతిని అంతటినీ రాముడిలాగానే భావించుకుంటూ వస్తుంది. ఒక్క మాయ లేడీని చూసి ఇది నా దగ్గర ఉంటే ఇది ఇంత హాయిగా ఉండొచ్చునే అని అనుకుంది. 13 ఏళ్ళు దేనివల్ల సుఖంగా ఉన్నావు? నీ మనసులో రాముడు ఉన్నాడు కాబట్టి రాముడి దగ్గర సుఖంగానే ఉన్నావు. ఇప్పుడు రాముడి కంటే అది నీకు ఎక్కువ సుఖాన్ని ఇస్తుందా? అవునా? అవివేకంగా అరే ఇది ఉంటే నాకు సుఖం ఉంటుంది ఆలోచనలు ఎట్టెళ్ళిపోయాయి. అంతవరకు ఏంటి, వేరే ఆలోచన లేదు, ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళదాము అని అనుకుంది. 1 సంవత్సరం రోజులే కదా, దీంతో ఆడుకోవచ్చు, తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళిపోతే నా తోడికోడలతో ఆడుకోవచ్చు, మా అత్తలతో ఆడుకోవచ్చు. అవును, దేంతో ఆడుకోవాలనుకున్నావు? చూడు, అదే ఎత్తుకొని వెళ్ళిపోయింది, నేను ఎత్తుకొని వెళ్ళిపోయింది, లంకలో పడేసింది. కటే ప్రపంచాన్ని భోగరూపంగా చూసిన వాడికి అహంకారం చచ్చిపోయినా బతుకుతుంది. ప్రపంచాన్ని కూడా పరమాత్మ స్వరూపంగానే చూస్తూ ఉన్నటువంటి వాడికి అహంకారానికి అవకాశమే ఉండదు, కరిగిపోతూ వస్తుంది. దేహం ఉన్నంత వరకు ప్రపంచాన్ని చూడకుండా ఉండలేవు కదా, ప్రపంచం నుండి బయటపడలేవు. బయటపడడం అంటే సావడమే కదా. ఇది పోతే ఇంకొక లోకం రాదు, ఇంకో రకమైన వస్తుంది కదా, అది కూడా ప్రపంచమేగా, విషయాలేగా. కానీ నువ్వు సంపూర్ణంగా దాటాలి అని అనుకుంటే ఒక్కటే మార్గం, ఎదురు కనిపించేది పరమాత్మే అనుకోవడం, జాగరూకుడై ఉండగల. అంటే కనిపించిన ప్రధానికి పూజ చేస్తామండి, దృష్టిలో చెప్పారు, ఇక్కడ వ్యవహారం కాదు. దృష్టిలో పరమాత్మ ఉండాలి, ఇప్పుడు వ్యవహారం దాన్ని అనుగుణంగా వస్తుంది.
మీ ఇంట్లో దేవుడు ఉన్నది, దేవుడు గుడి కట్టించుకుందామా 24 గంటలు పూజ చేస్తూ కూర్చుంటావా? లేదా గుళ్ళోనే నువ్వు ఉన్న 24 గంటలు పూజ చేసి కూర్చుంటావా? లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, దృష్టిలో ప్రపంచం కూడా పరమాత్మ యొక్క వ్యక్తరూపం అని అనుకున్నావా, దాన్ని నిలబెట్టు చాలు. దానికి వ్యతిరేకంగా వ్యవహరించుకో, నెమ్మదిగా ముందుకెళ్తావు. కానీ ప్రపంచాన్ని భోగస్వరూపంగా కానీ చూసావు, అది ఎక్కడైనా నాశనం చేస్తాను. అదే గోదావరి జిల్లాలో ఒక పాపిష్టి రోగం ఉంది సార్, మీకు తెలుసు అనుకుంటా. ప్రత్యేకంగా అక్కడే ఉంటుంది. చుట్ట ఉంది కదా, చుట్టని ఇటు తిప్పి అగ్గి నిప్పు లోపల పెట్టుకుని తాగుతారు కొంతమంది. లేబరే పొగాకు చుట్ట నిప్పు బయట పెట్టి తాగుతారు అందరూ, నిప్పును లోపల పెట్టి తాగుతారు. దానివల్ల ఏమవుతుందంటే టంగ్ క్యాన్సర్ అనేది గోదావరి జిల్లాలోనే అధికంగా ఉంటుంది. ఎందుకు వస్తుందండి? పాపిష్టి అలవాటు వల్లనే. దవడలు కాలిపోవడం, దానికి క్యాన్సర్ రావడం, నాలుక కాలిపోవడం, క్యాన్సర్ రావడం అనేటువంటిది ఎక్కువగా అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటే ఇటు తిప్పి తాగడం. అలాగే విశేషం ఏంటి అంటే, ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని భోగవస్తువు అని అనుకున్నావు అనుకో, సంసారంలో ఉన్నావు, పడిపోతావు లేకపోయినా. కానీ ప్రపంచాన్ని పరమాత్మ అని అనుకున్నావు అనుకో, చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొంది బయటపడాలి అని తెలుస్తాను. దేహాత్మనా సంస్థిత ఏవ కామీ విలక్షణ కామయితా కథం స్యాత్ అదోర్ధసంధాన పరత్వమేవ భేద ప్రసక్త్యా భవబంధ హేతు. అయ్యా ఇదిగో, నువ్వు నిజంగా బయటపడాలి అని అనుకుంటే, దేహాత్మనా సంస్థిత ఏవ కామి. కామీ ఎవడయ్యా కామి? కామకామి, మహాకామి. ఈ దేహం నేను అనుకున్నటువంటి వాడు ఆ కోరికలనే ఆపలేడు. అవునా? అడెవడో మనవాడు వచ్చి, తాతయ్యను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. ఈ పాపిష్ట ఆలోచన నీకెందుకు వచ్చిందిరా అని అడగకుండా, నాకెవడిస్తాడు రా పిల్లను అన్నాడట సిక్కులే. అవునా? ఇస్తే చేసుకుంటావా అంటే లోపల కోరికలు ఉన్నట్టేగా, అవునా కాదా? పెళ్లి చేసుకుంటావా అంటే, నాకెందుకు రా పెళ్ళి, నేను ఎప్పుడో పెళ్లి చేసుకుని మీ నాన్నను కన్నాను రా, ఆ తర్వాత మీ నాన్నకి పెళ్ళి నిన్ను కన్నాడు రా, ఇప్పుడు ఇంకా ఈ వయసులో పెళ్లి చేసుకోకూడదురా, పెళ్లి గురించి ఆలోచన చేయకూడదురా. సపోజ్ వాడి యొక్క వయసును బట్టి అది చెప్పడానికి వాడికి కూడా సరైన ఆలోచన రావడానికి, అట్లాంటి ప్రశ్న ఇంకెప్పుడు ఎవరిని అడగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ నాకెవరు ఇస్తారంటే లోపల ఆలోచనలు ఉన్నాయి అని. దేహాత్మన సంస్థిత ఏవ కామీ. సరైన సంస్కృతి తెలియనప్పుడు వయసు పెరిగినా కూడా కోరికలు పోవు. ముఖ్యంగా కోరికలు కంప్లీట్గా వెళ్ళాలి అంటే ఆత్మభావం వచ్చి తీరాల్సింది. దేహాత్మన సంస్థిత ఏవ. ఈ దేహం నేననే భావాన్ని వదలకుండా ఉన్నావురా అంటే, నువ్వు బయట చూసి చలించకుండా ఉన్నా లోపల కారణ శరీరం విషయ ఆలోచనలను తెప్పిస్తుంది. అదే కదా చెప్పింది అక్కడ, దశన విహీనం జాతం తుండం తదపి నముంచది ఆశాపిండం. ముసలివాడు అయిపోయాడు, తల నెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, దేహం ముడతలు పడింది, కళ్ళు కనిపించట్లేదు, అయినా ఇంకా లోపల ఏదో అనుభవించాలి. అప్పుడెప్పుడో విన్నాం, ఏది ఆ చిన్నప్పుడు పాఠం చదువుకుంటూ జవహర్లాల్ నెహ్రూ గురించి, ఆయన తీరని కోరికలతో చనిపోయాడండి అని. ఆయన ప్రధానమంత్రి కదా బాబు, ఆయనకి తీరని కోరికలు ఏముంటాయా అని అప్పుడు అనుకున్నాం బుజ్జి మనస్సుతో. ఇప్పుడేమనిపిస్తుంది, ఆత్మతత్వం తెలియని ప్రతి ఒక్కడో కోరికల్లోనే కాలిపోతుంటాడు.
దేహాత్మభావం కరుగుతుంది, దైవభావం పెరుగుతుంది, ఆత్మభావం పెరుగుతుంది అని అంటే మాత్రమే కోరికల్ని కంటడి చేసే శక్తి వస్తుంది. విలక్షణ కామయిత కథం స్యాత్. కామయిత కామి విలక్షణ కథం స్యాత్. నీకు దేహాత్మ భావం పెట్టుకొని కోరికలు పోవాలి అంటే పోవు. నువ్వు ఆత్మభావంలోకి వస్తే కోరికలు ఉండవు. అద అర్థ సంధానపరత్వమేవ భేద ప్రసక్త్య భవబంధహేతు. సో కాబట్టి ఏమిటి అంటే ఆత్మభావాన్ని వదిలేసి విశ్వప్రపంచంలో ఉన్నటువంటి అర్థకామాల గురించి కానీ నువ్వు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నా, చర్చిస్తూ ఉన్నావో సంసారంలో నిరంతరం జనన మరణాల్లో తిరిగి తీరాల్సిందే, బయటపడే అవకాశం లేదు. మరి ఏం చేయాలండి? నువ్వు చర్చించుకో, దైవాన్ని గురించి చర్చించు, శాస్త్రాన్ని గురించి చర్చించు, ఆలోచించుకో, దైవాన్ని గురించి ఆలోచించు, శాస్త్రాన్ని గురించి ఆలోచించు, కోరుకో, దైవమే కావాలి అనుకో, శాస్త్రపు లోతులు తెలియాలి అని అనుకో. దాని సారం ఆత్మ నేననే అనుమానమైనా కలుగుతుంది. నేను దేహం కానట్లున్నానే, నేను ఆత్మను అయినట్టున్నానే. ఓ నీకు మనసు కొంచెమైన తేట కలిగితే, శుద్ధమైతేనే, మనసులో మేఘాలు కొంచెమైనా తగ్గితేనే నీకు ఈ భావం వచ్చేది, లేకపోతే రాదు. సో కాబట్టి ఏంటంటే భేద ప్రసక్తి భవబంధహేతు. ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం అండి, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయండి. కొంతమంది దేవాలయాల దగ్గర కూడా పిక్నిక్ కోసం వస్తారు. ఇప్పుడు హిమాలయాలు కూడా పిక్నిక్ స్పాట్లుగా మారిపోతున్నాయి. హిమాలయాలు కూడా పిక్నిక్ స్పాట్లుగా మారిపోతే అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తావు? భోగాలు అనుభవించడానికి వెళ్తావు, అప్పుడు ఎంజాయ్మెంట్ కోసం వెళ్తావు. మీకు దివ్యత్వం ఎప్పుడు కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? ఇప్పుడు చూడండి, సాయంత్రం అయితే కొన్ని దేవాలయాలు, ముఖ్యంగా ఈ సాయిబాబా దేవాలయాలు, ఊరి వెలుపులు ఉన్న దేవాలయాలు కూడా ఏంటి, యూత్ అంతా వెళ్తారు. దేనికి వెళ్తారు? వాటిని స్పాట్లుగా తయారు చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కబుర్లు ఆడుకొని రావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి. అరే వాళ్ళు దేవాలయాలు ఏ ఉద్దేశంతో కట్టబడ్డాయి? దేనికోసం? నీ మనసును శుద్ధి చేసుకోవడానికి, అవునా? ఉత్తమమైన లక్ష్యాలని నిర్దేశించుకోవడానికి, మనసును శాంతింపజేసుకోవడానికి, దైవానుగ్రహాన్ని పొందడం కొరకు, మరో పవిత్రత కొరకు దేవాలయాలు ఉంటాయి. అక్కడికి కూడా వెళ్ళి వెరిచేష్టలు చేసి వస్తున్నారు అని అంటే ఇంకా నువ్వు బాగుపడే అవకాశాలు ఎక్కడ ఉంటాయి? సో కాబట్టి ఏంటి అని అంటే దేవాలయాలు అంటూనే అందరికీ దేవుడు ఒక్కడే భావం కలుగుతూ ఒక్కడే ఎట్లా అయ్యాడని ఆలోచించి మొదలు పెడితే అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనే విషయానికి దారి తీస్తుందేమో అని నేను ఆ విధంగా కల్పించడం జరిగింది. మనసు పవిత్రత, సరైన జ్ఞానాన్ని అధ్యయనం చేయడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కొరకు. సో కాబట్టి ఏంటి అంటే ప్రపంచం భోగించడానికి ఉంది, అనేక రకాల వస్తువులు ఉన్నాయి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. టూర్ వెళుతూ ఉన్నా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నా, సుఖాన్ని అనుభవించు, ఆనందాన్ని అనుభవించు, విజ్ఞానాన్ని కూడా అనుభవించు. దాంట్లో మనకి విజ్ఞాన యాత్రలో, సాధనా క్యాంపులు అన్న ఏంటి, శరీరేంద్ర మనోబుద్ధులను ఆ విధంగా అయినా ఉపశమింపజేయచ్చు. దేహాత్మభావాన్ని తొలగించుకుంటూ ఆత్మభావాన్ని పెంచుపొందివ చేసుకోవడానికి. చాలామంది అడుగుతారు, ఏమండి ఇంత దూరం తీసుకొని వచ్చి కూడా మాకు అన్నీ ఎక్కువగా చూపించకుండా ఎక్కడ కూడా కూర్చోబెట్టి క్లాసులే చేస్తూ ఉంటారే, ఇంత దూరం తీసుకొని వచ్చింది మళ్ళీ నిన్ను ఎంజాయ్ చేయించడానిక, విజ్ఞానాన్ని ఇవ్వడానిక? కష్టపడి ఇన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇంత దూరం తీసుకొని వచ్చింది ఎందుకు? నిన్ను సంస్కరింపజేయడానిక, ఇంకా పాడు చేయడానిక?
కాపాడు చేయడానికి. సో అప్పుడు ప్రపంచాన్ని భోగవస్తువుగా భావించావు, చకచారిపోతావు. ప్రపంచాన్ని నీకంటే అన్యంగా ఉందని, భగవంతుడి కంటే అన్యంగా ఉంది అనుకున్నా, నీకంటే అన్యంగా ఉందనుకున్న విషయ కోరికల్ని ఆపలేవు. కార్యప్రవర్ధనాద్ బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే, కార్యనాశాద్ బీజనాశ తస్మాత్ కార్యం నిరోధయేత్. సో లోపల ఉన్న అజ్ఞానం కరిగే కొద్దీ జ్ఞానంలోకి వెళతావు, సుఖం సహజమవుతుంది. కానీ విషయ వస్తు సంచయనము భోగము కోసమే ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాను అనుకుంటే మాత్రం కార్యప్రవర్ధనతో బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే. నువ్వు ఇప్పుడు ఎన్ని రకాల పనులు చేస్తే అన్ని రకాల కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఫలాపేక్షతో చేస్తే కోరికలు విపరీతంగా పెరుగుతాయి. ఆత్మాపేక్షతో చేస్తే కార్యనాశాత్ బీజనాశ. కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న ఆత్మ దృష్టి వెళుతూ ఉంది అంటే నేను చేయడం లేదయ్యా, లోపల ఉన్న చెత్తను తీసేసుకుంటున్నాను. తస్మాత్ కార్యం నిరోధయేత్. ఫలాపేక్షతో కార్యం చేయడం వదిలిపెట్టు, అంతేగాని కర్మలు వదిలిపెట్టు అని కాదు. ఫలాపేక్షతో కార్యం చేయడం ఆపితే కోరికలు కలుగుతాయి. విజ్ఞానాపేక్షతో కర్మ చేయడం మొదలు పెడితే అస్సలు నేను చేయడం లేదా, ఎవడయ్యా నేను చేశాడని చెప్పి శరీరం వదిలేసేస్తున్నాయి, నేను చేయడం లేదని గుర్తిస్తుంది. ఇది చేయాల్సింది, ఇది గుర్తించాల్సింది. నేను పొందడానికి ప్రపంచంలో ఏమీ లేదు, మరి ప్రపంచంలో వ్యవహారాలు ఎందుకండి అంటే సహజమైన నా సుఖానికి అడ్డున్న చెత్తను తొలగించుకోవడానికి. బంగారు భూమిలో ఉంది అని తెలిసింది, దాన్ని బయటికి తీయాలని అనుకున్నారు. మరి నేరుగా వెళ్ళి బంగారం చేతపట్టుకుని వెళ్ళిపోతాడా? లేదు, ఎక్కడో ఉంది, మట్టి దుమ్ము ధూళిలో ఎక్కడో చింకించుకొచ్చుకొని అంతా రకరకాల ప్రాసెస్ చేసావు, చెత్త అంతా తీసిపారేసావు, చివరి మిగులుతుంది కదా. అలాగే అంతరాంతరాలలో అనంతమైన ఆత్మ ఉంది, కానీ మధ్యలో చెత్తయే ఉంది, మనసు నిండా కారణ శరీరమే చెత్తంతా. దాన్ని తవి తీసిపారేసి లోపల ఉన్న బంగారాన్ని చేతపట్టు. ఏది అది నువ్వే, ఆనందించు, ఆనందంగా ఉండు. తదాస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.